హలో అండి అందరికీ. ఈ వీడియో వచ్చేసి మటన్ ఫ్రై రెసిపీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముక్క మెత్తగా ఉడికిపోయి పొడి పొడిగా ఉంటుంది ఈ ఫ్రై అనేది. దీనికోసం అయితే మటన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. నేను ఇక్కడ విత్ బోన్ తీసుకున్నాను. ముక్కలు మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా కాస్త మీడియంగా బైట్ సైజులో ఉండేలాగా తీసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్ని కుక్కర్లో వేయాలి. ఇప్పుడు దీంట్లో ఒక 4 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేయాలి. ఫ్రైకి సరిపోనైతే ఇక్కడ వేయట్లేదు, కొద్దిగానే వేస్తున్నాము. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారము, ఒక అరకప్పు నీళ్ళు. నీళ్ళు మరీ ఎక్కువగా వేయకూడదండి. లేత మటన్ అయితే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు, మరీ ముదురైతే కొంచెం ఎక్కువ వేయొచ్చు. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి, అంటే కుక్కర్కి విజిల్ పెట్టేసి మీటు మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. నాకైతే ఒక 4 విజిల్స్కి మెత్తగా ఉడికిపోయింది ఇక్కడ మటన్ అనేది. నీళ్ళు కూడా కొద్దిగా మిగిలిపోయినాయి. 1/2 కప్పే వేసాను, అయినా కొంచెం మిగిలిపోయినాయి. ఇంకా నీళ్ళని మనం కర్రీ వండుకుంటే కర్రీలో గ్రేవీలా వేసుకోవచ్చు, పలావ్ వండుకుంటే ఎసరుగా పోయొచ్చు, లేదంటే సూప్ లాగా కూడా తాగేయచ్చు. స్పైసెస్ ఎక్కువగా వేయలేదు కదా, మైల్డ్గా ఉంటుంది, సూప్ లాగా తాగేయచ్చు. ఇప్పుడు ఫ్రైకి అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టేసుకొని స్టవ్ పైన 2 గరిటెల నూనె వేయాలి. ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. చెక్క, లవంగ, యాలకులు వేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. సన్నగా తరుక్కోవాలి ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు సగం దాకా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇంక ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేశాక ఒకసారి బాగా కలిపేసి ఉడికించిన మటన్ ముక్కలు వేయాలి. నీళ్ళతో సహా వేయొచ్చు, లేదు అంటే ఇలా నీళ్లు తీసేసి ముక్కల వరకే వేయొచ్చు. బాగా పొడి పొడిగా ఉండాలి ఫ్రై అంటే, నీళ్లు వేయమాకండి. ఇప్పుడు బాగా కలిపేసేసి మరీ ఎక్కువగా కలపకూడదండి, ఆల్రెడీ ఉడికిన ముక్కలే కదా, తునిగిపోతాయి. 1 టేబుల్ స్పూన్ కారము, ఉప్పు కారము మీ రుచికి తగ్గట్టయితే వేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 కొబ్బరి పొడి మీ ఇష్టం అండి, ఇష్టమైతే వేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్లు వేశాను. వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. మీరు ఎక్స్ట్రా గరం మసాలా ఏదైనా వేయాలంటే వేయొచ్చు, నేనేమీ వేయలేదు. ఇంకా ఈ మసాలాలు కూడా ఒక్క 2-3 నిమిషాలు అలా ఆయిల్లో వేగితే బాగుంటాయి కదా. అలాగే ముక్క కూడా లైట్గా కోట్ అవుతుంది ఈ మసాలా మొత్తము. సో అలా ఒక 2-3 నిమిషాలు గ్యాప్ ఇచ్చుకుంటూ కలిపేస్తే అంతే అండి, మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చివర్లో కొత్తిమీరాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే మటన్ ఫ్రై రెడీ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీగా. Thanks for watching. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe. హలో ఫ్రెండ్స్. Hello friends. మటన్ కర్రీ, Mutton curry. మెమ్మె మీట్. Mama meat.